హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున వందనాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దాం. సామ్స్ చాప్టర్ 78 వర్స్ 53. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. He kept them safe, so they were not afraid, but the sea covered their enemies. హల్లెలూయా. చూసారు కదండి మన దేవుడి యొక్క స్పష్టమైన మాట ఏంటిదనంటే, స్పష్టంగా ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో వారిని ఐగుప్తులో నుంచి నడిపించినప్పుడు చూస్తే ఒక విధంగా చూస్తే ఎదురుగా ఒక సముద్రము, భయంకరమైన సముద్రము. వాళ్ళ పరిస్థితి చూస్తే ఇటు వెనుక చూస్తే ఐగుప్తీయులు వాళ్ళని నాశనం చేయడానికి, ముందు చూస్తే సముద్రము. కానీ ఆ మూమెంట్లో కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతాన్ని చేశాడు. అవునా? ఆ సముద్రంలో నీటిలో గుండా నడిపించి కదా వారి యొక్క శత్రువులందరినీ నీటిలో ముంచేశాడంట. మన జీవితంలో కూడా ఒక్కోసారి చూస్తే మనకు ఎదురుగా సముద్రము, అలలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఏంటిదనంటే, ఇదిగో ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క శత్రువులనే ఆ సముద్రంలో నేను ముంచేశాను, ఆ నీటిలో నేను ముంచేశాను. నీ శత్రువులు ఒక పెద్ద లెక్కన, నీకున్న పరిస్థితులు ఒక పెద్ద లెక్కన. నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు, నేను నీ పట్ల నిన్ను, నీ శత్రువులు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీ పట్ల అవునా నిన్ను హింసిస్తున్నారో, నిన్ను దూషిస్తున్నారో, నిన్ను చులకనగా చూస్తున్నారో, వారందరి ముందు తలగా నేను ఉంచగలుగుతాను. నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను, అద్భుతాలు చేసేవాడిని నేను. నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు, నేను నీ పట్ల బలమైన కార్యాలు చేసి బలంగా మిమ్మల్ని నడిపిస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ. అవును తండ్రి, నీ బిడ్డల ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి తండ్రి, వారి పట్ల తండ్రి అనేక మేలులు ప్రభా, ఎస్ లార్డ్ జీసస్, ఎలాగైతే ప్రభా ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారో ప్రభా, వారి పట్ల తండ్రి వారి శత్రువులని ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క శత్రువులను నీటిలో ముంచేశారో, నీ కుమారుడు కుమార్తె పట్ల కూడా తండ్రి మీరు గొప్ప కార్యము చేసి వీరి శత్రువులు ఏందో వీరికి గొప్ప విజయాన్ని ఇచ్చి, నీ యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా మీరు కుమ్మరించి బలమైన కార్యాలు మీరు చేయమని సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.